శ్రీనివాస్ గారు డాక్టర్ రమేష్ ఆగండి, ఆయన మాట్లాడండి ఒకసారి. డాక్టర్ రమేష్ ఆయన మాట్లాడండి. సబ్జెక్ట్ మాట్లాడు సార్. ముఖా శ్రీనివాస్ గారు హనుమంత్ రెడ్డి గారు మీరు ఆగండి ఒక్క నిమిషం, ఆయన మాట్లాడేది క్లారిటీ ఉండాలి. హనుమంత్ రెడ్డి గారు ఆగండి. నాకు డౌట్ ఉందని చెప్పి విమర్శ చేయకుండా మా విధి విధానాలతో 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాల్లో ప్రచారం చేసుకొని అందుకే భయం మీ అందరికి, అందుకే నీకు గుండెలో వరకు అది నిజం చేసుకుంటే మీ రైట్. రమేష్ గారు ఒక నిమిషం మీరు ఉండండి. శ్రీనివాస్ గారు మీ అనుమానం ఎవరి మీదో చెప్పండి. శ్రీనివాస్ గారు మీ అనుమానం ఎవరి మీదో నేరుగా చెప్పండి. Let us not use any abusive language. నేను క్లారిటీ కూడా చెప్తాను. ఎవడో ఉన్నాడని డౌట్ అని చెప్తే వీళ్ళు అదే నిజం చేసుకుంటే ఉన్నాడని మీరే కన్ఫర్మ్ చేసుకుంటే మీ కర్మ. నాకైతే ఒకరి మీద డౌట్ ఉంది. ఇలాంటి ఏదో పనులు చేసుకుంటూ కూడా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో. చచ్చు పనిలో దమ్ముంటే ధైర్యంగా రావాలి. నేను సింగిల్ గా సింహాన్ని అని చెప్పుకున్నాడు. ఏదో పార్టీలు పెట్టించి డ్యామేజ్ పనులు చేస్తుంటే ఎవడు భయపడలేదు. పులిని చూసిన అక్కడ ఓతట్టుకుంటే ఒళ్ళు కాలిపోతుంది తప్ప ప్రజల్లోకి మీరు వెళ్ళగలరు. ప్రజల కోసం పెట్టి పార్టీ జనసేన పార్టీ. శ్రీనివాస్ గారు నేను చెప్పిన తర్వాత మాట్లాడు. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు. నీకే క్లారిఫై చేస్తున్నా. నేను చెప్పేది పూర్తిగా విని తర్వాత మాట్లాడు. నీ ఇష్టం వచ్చేది చెప్పుకో, మాకు అవసరం లేదు. నేను చెప్పిన తర్వాత విను అంటున్నా. వినయా శ్రీనివాస్ గారు, వినేది నేర్చుకో. ముందు వినేది నేర్చుకో. చెప్తా విను. జాతీయ జనసేన పార్టీ ఉండయా. నేను చెప్పేది హనుమంత్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు ఒక నిమిషం హనుమంత్ రెడ్డి గారిని మాట్లాడివ్వండి. శ్రీనివాస్ గారు హనుమంత్ రెడ్డి ఏదో అడుగుతున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఆయన అడగనండి, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం సార్. మేము ఏ పార్టీలను వెనకబడి పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. జాతీయ జనసేన లేకుంటే జాతీయ తెలుగుదేశం పార్టీ ఇంకొక పార్టీలో పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు. మేము ప్రజలకు మంచి చేసే ఓట్లు అడుగుతా ఉన్నాం. ఎవరో ఏదో గ్యాస్ పుట్టించారని ఇలాంటి మేధావులు కూడా ఇలా మాట్లాడడం తప్పు. ఇదే జనసేన పార్టీ బీఫామ్ తరపున నేను చెప్తున్నా. ఇప్పుడు ఏం జరుగుతున్నాయో చెప్తున్నా. ఇదే జనసేన పార్టీ తరపు నుంచి ఇదే మా జమ్మలమడుగు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మూడే సుధీర్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తికి ఎం సుధీర్ రెడ్డి అని జనసేన పార్టీ టికెట్ టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ టీడీపీలోని సామాన్య కార్యకర్తను ఎం సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని పోటీ చేపించింది గత 2019 ఎలక్షన్లలో ఇదే పవన్ కళ్యాణ్ గారు.
ఇలాంటి రాజకీయాలు వాళ్ళు చేసి ఇతరుల మీద రుద్దేదానికి ఆయన మిమ్మల్ని అనలేదు కదండి. ఒక్క నిమిషం